హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రోజా మనసులో, రమాదేవి, అసలు నువ్వు నన్ను పొగుడుతున్నావా, లేకపోతే నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నన్ను ఎన్ని చేయాలనుకున్నా, నన్ను మెడపట్టి బయటికి గెంటాలనుకున్నా, నీ కొడుకు నా గ్రిప్పులో ఉన్నాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీ కొడుకు కంటే నీకు వీక్నెస్. మరి నీ కొడుకు వీక్నెస్ ఏంటో తెలుసా? నేను అనుకుంటూ నవ్వుతుంటే ఇంతలో అరుణ్ వచ్చి, రోజా, ఆర్ యూ ఓకే? ఓకే సార్. ఎందుకలా అడిగారు? అంటే రోజా, నువ్వు బోనాన్ని పట్టుకొని చెప్పులు లేకుండా నడిచావు కదా, నా కోసం చాలా ఇబ్బంది పడ్డావు. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నువ్విలా చేసావు రోజా. ఈరోజు ఎందుకో నువ్వు నాకు చాలా నచ్చేసావు. సార్, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా నేను కూడా హ్యాపీగా ఉంటాను. అసలు అత్తయ్య ఇంటి కోడలిగా అంగీకరిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు సార్. రోజా, మా అమ్మ చూడ్డానికి అలా గంభీరంగా మాట్లాడుతుంది కానీ మనసు మాత్రం విన్నా. తను పైకి ఏదో అలా ఉంటుంది కానీ మనసు మాత్రం జాలిగా, దయతో ఉంటుంది. ఇక రోజా మనసులో, అయ్యో సార్, అందుకే కదా మీ అమ్మ నా వలలో చిక్కుకుంది. నన్ను స్కెచ్ చేశాను, ఆ తర్వాత మీ అమ్మని స్కెచ్ చేశాను. ఇక ఇంటికి కోడలిగా వచ్చాను. ఇక ఇంటికి మహారాణినయ్యాను. ఇక నాకు అడ్డంగా ఉంది మాత్రం ఒక చామంతి మాత్రమే. నాన్నను పాపం జైలుకు పంపించేశాను. ఈ చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంటే ఇంట్లో దొంగతనం చేసిందని మోపితే చాలు, ఇక చామంతి బయటికి వెళ్ళిపోతుంది. ఇక నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటూ రోజా నవ్వుతుంటే, ఏంటి రోజా, ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు సార్, ఉయ్యాల కట్టాను కదా, మనకు పండంటి బిడ్డ పుట్టాలని కోరుకున్నాను సార్. అది గుర్తుకొచ్చి నవ్వాను సార్. అవునా రోజా, నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను అనుకుంటూ అరుణ్ రోజాని హక్ చేసుకోగానే, అయ్యో అరుణ్, నాకొక బిడ్డ పుట్టగానే ఎవరిని ఎక్కడుంచాలనో నాకు బాగా తెలుసు. అరుణ్, నా అవసరం కోసం ఇప్పుడు నీతో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా నా గురించి మీకు తెలిసిపోతుంది. ఇక నాకు బిడ్డ పుడితే ఈ వంక పెట్టుకొని మిమ్మల్ని అందరినీ ఆటాడియచ్చు అని రోజా మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా చామంతి కాళ్లకు బొబ్బలు రావడంతో చాలా అవస్థపడుతుంటే ఇంతలో ప్రేమ్ వచ్చి, ఏమైంది చామంతి, కాళ్లకు బొబ్బలు వచ్చాయా? ఇబ్బంది పడుతున్నావు కదా, చాలా నొప్పిగా ఉంది కదా? ఏం లేదు బాబు, ఇవన్నీ మాకు కామనే. ఎందుకంటే మేము మోటు పని చేస్తాం కదా. ఈ నొప్పి మా అంటే 2-3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది బాబు. ఇక ప్రేమ్ చామంతి కాళ్ళను చూసి తట్టుకోలేక ఇక చామంతి కాళ్ళను పట్టుకుంటుంటే, ఏంటి డ్రైవర్ బాబు, ఏం చేస్తున్నారు? మీరు నా కాళ్ళను పట్టుకోవడం ఏంటి? సైలెంట్గా ఉండు చామ్. చూసావా నీ కాళ్ళకి ఎలా పుండ్లయ్యాయో అనుకుంటూ ప్రేమ్ ఆయింట్మెంట్ రాస్తుంటే ఇక చామంతి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి చామంతి, ఏమైంది? నన్ను ఎందుకు అంతలా దీర్ఘంగా చూస్తున్నావు? ఏం లేదు బాబు, నా గురించి ఇంత జాగ్రత్తగా ఎందుకు తీసుకుంటున్నావని. ఎందుకంటే నువ్విష్టం కాబట్టి. ఏంటి బాబు, ఏమంటున్నావు? అంటే అది నాకు ఇష్టమైన వాళ్లకు నేను ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాను. నువ్వే చెప్పావు కదా చామ్, ఇష్టమైన వాళ్ళ గురించి ఏమైనా చేస్తానో, ఎంత దూరమైనా పోతానని. మరి నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. చూసావా, ఆ రోజా ఆ బోనాన్ని మోయకుండా నీతోని మోపించింది. ఇప్పుడు చూడు నువ్వెంత అవస్థ పడుతున్నావో. వదినేమో హ్యాపీగా దర్జాగా పడుకుంది, ఇటు నువ్వేమో అవస్థ పడుతున్నావు. పోనీలే డ్రైవర్ బాబు, అయినా ఇవన్నీ అమ్మగారు ఏం చేస్తారు? ఏంటి శ్యామ్, నీకు బుద్ధుందా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు చూడు మా వదినే ఎంత హ్యాపీగా పడుకుందో, నువ్వు చూడు ఎంత అల్లాడుతున్నావో. డ్రైవర్ బాబు, నా కోసం ఎందుకు అంతలా బాధపడుతున్నావు? తగ్గిపోతుందిలే, ఇక నువ్వు వెళ్ళు డ్రైవర్ బాబు. అమ్మగారు చూసారంటే ఇక మన సంగతి అవుట్ అవుతుంది. సరే శ్యామ్, మరి నువ్వు జాగ్రత్త. ఇదిలా ఉండగా ఇక రోజా తన కాళ్ళకు నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే ఇంతలో రమాదేవి రోజా కాళ్ళను చూసి, ఇదేంటి, రోడ్డు మీద నడిచినప్పుడు అరికాళ్లకు గాయాలయ్యాయి కదా, మరి ఇప్పుడేంటి అంత క్లీన్గా నీట్గా ఉంది? అంటే రోజా బోనాన్ని మోయలేదా? మరి ఎవరు మోసారు? ఆ చామంతి ఉన్న చంద్రిక ఉంది. అంటే చామంతియే ఆ బోనాన్ని మోసిందన్నమాట. రోజా, ఈ రమాదేవి ముందే నా కళ్ళు కప్పుతావా? చెప్తాను నీ సంగతి అనుకుంటూ రమాదేవి కోపంతో ఇక చామంతిని గట్టిగా పిలిచేసరికి, ఏంటమ్మగారు, ఏమైంది? ఒకసారి నీ అరికాళ్ళని చూపించు. చూపించమని చెప్తున్నాను కదా,
చూపించు అని రమాదేవి గట్టిగా అరిచేసరికి ఇక చామంతి తన కాళ్ళను చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఆ బోనాన్ని రోజా నువ్వు మోయలేదన్నమాట. ఈ చామంతి మోసిందన్నమాట. నీ కంటికి ఎలా కనపడుతున్నాను రోజా? ఈ బోనాన్ని నువ్వే మోయాలని చెప్పాను కదా! నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పొచ్చు కదా! మరెందుకిన్ని అబద్ధాలాడావు రోజా? అని అడిగేసరికి ఇంతలో అరుణ్ వచ్చి, ఏంటమ్మా ఏం జరిగింది? చూసావా నీ భార్య ఎన్ని అబద్ధాలాడుతుందో? రోజా బోనాన్ని మోయలేదు. ఈ పనిమనిషి అయిన చామంతి మోసింది. చూసావారా నా కోడలు ఇలా మోసం చేస్తుందని అనుకోలేదురా. మన కుటుంబాన్ని కాపాడుతుందనుకున్నాను. ఇలా నమ్మక ద్రోహం చేస్తుందని అనుకోలేదురా. నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందిరా అనుకుంటూ రమాదేవి అరుణ్పై పడిపోగానే ఇక అరుణ్ కోపంతో, రోజా నువ్వు మా అమ్మని మోసం చేస్తావా? రోజా మా అమ్మని మోసం చేస్తావా? అసలు మా అమ్మకు నువ్వంటే ఇష్టమే లేదు. అలాంటిది నా కోసం నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఒప్పుకుంది. కానీ నువ్వు మా అమ్మకి అబద్ధాలాడతావా? అంటూ అరుణ్ రోజాని కొట్టబోతుండగా చామంతి వెంటనే, ఆగండి అరుణ్ బాబు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది కదా బాబు. మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా చెప్పులు లేకుండా నడిచాను బాబు. అందుకే ఇలా కాళ్ళకు గాయాలయ్యాయి. రోజమ్మగారిది ఏం తప్పులేదు బాబు. రమాదేవి కోపంతో, ఏంటి రోజాని వెనకేసుకొస్తున్నావు? అసలు నేను మొదటి నుంచి చూస్తున్నాను. అసలు రోజా నీకేమవుతుందని ప్రతిదానికి రోజాని కాపాడుతున్నావు? ఇది విని రోజా టెన్షన్ పడుతూ, కొంపతీసి ఈ చామంతి నేనొక్కనని చెప్తుందా? ఇలా చెప్పిందంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను ఈ రమాదేవి మెడపట్టి బయటికి గింటిస్తుంది. ఏంటి చామంతి ఏం సమాధానం చెప్పట్లేవు? ఏమవుతుంది ఈ రోజా నీకు? అమ్మగారు మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాం. మీరు బాగుండాలని మేము కోరుకుంటాం అమ్మగారు. నేను రోజమ్మగారిని ఒక అక్కలాగా అనుకుంటున్నాను అమ్మగారు. అంటే ఏమనుకుంటున్నావు? రోజా ఏమైనా నీ సొంత అక్కనా అనుకోవడానికి? పని మనిషివి పని మనిషి లెక్క ఉండు. అన్నిట్లో ఇన్వాల్వ్ కాకు. అర్థమైందా? సరే అమ్మగారు. ఏమో రమాదేవి ఇక రోజా కాళ్ళను చూసి, ఏంటి రోజా మరి చామంతి కాళ్ళకు గాయాలైనప్పుడు నీకెందుకు గాయాలు కనిపించట్లేదు? అప్పుడు గుళ్ళో చూసినప్పుడు నీ గాయాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడేంటి నీట్గా ఉన్నాయి నీ పాదాలు? లేదత్తయ్య, క్రీమ్ పెట్టుకున్నాను కాబట్టి ఒక్క గాయం కూడా కనిపించట్లేదు. నువ్వు చెప్పే విషయం నాకు నమ్మబుద్ధి కావట్లేదు రోజా. అబద్ధాలు చెప్పినా కూడా నిజంలా అనిపించాలి. మరి నువ్వు చెప్పేటి నాకు నిజంలా అనిపించట్లేవు రోజా. అంటే అత్తయ్య నేను చెప్పేది మీరు నమ్మట్లేదా? నమ్ముతాను కూడలా, మరి అందరూ నమ్మాలి కదా. సరే అత్తయ్య మీకు వెళ్ళి ఇప్పుడే చూపెడతాను అనుకుంటూ రోజా తన రూమ్లోకి వెళ్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.